హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? టమాటా పచ్చడి ఈ విధంగా పెడితే చాలా బాగుంటుందండి. టమాటాలు ముక్కలు కట్ చేసి ఎండపెట్టి పెడితే సంవత్సరం పాటు చెక్కు చెదరకుండా చక్కగా మంచి టేస్టీతో చాలా బాగుంటుంది. కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాము. 2 కేజీల టమాటాలతోటి పచ్చడి పెడుతున్నానండి. అవి శుభ్రంగా కడగాలి. మరీ పండువి కాదు, మరీ పచ్చివి కాదు, దోరగా ఉన్న కాయలు తీసుకోవాలి. బాగుంటుందండి పచ్చడి. అలాంటి కాయలు తీసుకుంటే ఈ విధంగా ఉండాలి. వీటిని శుభ్రంగా కడిగి ఒక్కొక్క కాయ తడి లేకుండా తుడిసి ఆరబెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెడితే శుభ్రంగా ఆరుతుంది. కాయలన్నీ ఈ విధంగా తుడవాలి. తుడిసి ఒక క్లాత్ మీద వేసుకోవాలి. తుడవడం అయింది కదండి, ఆరాయి. ఇప్పుడు కాయలు ఇవి సన్నగా ముక్కలుగా కట్ చేయాలి. మరీ పెద్ద ముక్కలుగా కట్ చేయకూడదండి. సన్నగానే కట్ చేసుకుంటే మంచిగా ఎండుతాయి, పచ్చడి బాగుంటుంది. ఈ విధంగా తొడిని తీసేయండి. అది గట్టిగా ఉంటుంది కదా, ఎండదు, పచ్చిగా ఉంటుంది. నేను జాడీల్లోనే కట్ చేసేస్తున్నానండి. మీకు ప్లాస్టిక్ డబ్బాలు కానీ ప్లాస్టిక్ వాటిల్లోనే పెట్టాలి. ఎందుకంటే ఉప్పు పసుపు వేస్తాం కదా, గిన్నెలు స్టీల్ అయితే ఆగమవుతాయి. ఈ విధంగా జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఫైబర్ డబ్బాలో కానీ వేయచ్చు. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే చక్కగా మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా నలుగుతుంది, మంచిగా ఎండుతాయి. ఈ విధంగా టమాటాలన్నీ సన్నగా కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసాం కదా. ఇప్పుడు 2 కేజీల టమాటాలకి 250 గ్రాములు ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేసి కలపాలి, మంచిగా కలిసేటట్టు కలపాలి. ఒక స్పూను, పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ అండి, చిన్న స్పూన్ అయితే ఒక 2 స్పూన్లు పసుపు తీసుకోవాలి. పసుపు ఉప్పు వేసి బాగా కలిసేటట్టు కలిపి మూత పెట్టి 3 రోజుల వరకు అలానే ఉంచాలి. ఈరోజు కలిపాం కదా, రేపు ఆగి ఎల్లుండి 3వ రోజు ఎండపెట్టాలి. రేపు 2వ రోజు ఒకసారి మూత తీసి గంటతోటి ఒకసారి కలపాలండి. కలిపి మళ్ళీ మూత పెట్టి నెక్స్ట్ డే వరకు అలా ఉంచాలి. నెక్స్ట్ రోజు అండి, 2వ రోజు ఈ విధంగా వాటర్ చూడండి చక్కగా ఊరింది, రసం అనేది వచ్చింది. ఉప్పు పసుపు కలిపి పెట్టాం కదా. 3వ రోజు అండి. ఇప్పుడు వీటిని గట్టిగా రసం అనేది లేకుండా పిండి ఒక ప్లేట్లో వేయాలి. గట్టిగా పిండి ఎంత పిండగలుగుతామో అంత పిండేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. మొత్తం చూడండి ఎంత రసం వచ్చిందో. మూత పెట్టి జాడీ పక్కన పెట్టుకోవాలండి. ఆ రసం ఈ ముక్కలు పల్చగా క్లాత్ మీద కానీ ప్లేట్లు కానీ పెద్ద పెద్ద ప్లేట్లు ఉంటే ప్లేట్లలో విడివిడిగా వేసి ఈ విధంగా వేసి ఎండపెట్టుకోవాలి. వాటర్ అనేది తగలకూడదండి. వాటర్ తగిలితే పచ్చడి అనేది ఆగమవుతుంది. నేను 3 ప్లేట్లకు వచ్చాయండి. 3 ప్లేట్లో వేసి ఎండపెట్టాను. బాగా ఎండ వస్తుంది కదండి, 2 రోజుల్లోనే చక్కగా ఎండాయి. ఎండ కొంచెం తక్కువ వచ్చిందనుకోండి 2-3 రోజులు పడుతుంది.
రెండో రోజు అండి. ఫస్ట్ రోజుకే చూడండి ఎలా ఎండాయో. 250 గ్రాములు ఉప్పు వేసానండి. 250 గ్రాములు చింతపండు తీసుకున్నాను. మనం సాయంత్రం పూట పచ్చడి మిక్సీ పడుతున్నాం అనుకున్నట్టే మార్నింగ్ వేసుకోవాలండి చింతపండు. రేపొద్దున తయారు చేస్తామనుకుంటే నైట్ వేసేయచ్చు. చింతపండు నానుతుందండి. టమాటా రసంలో చింతపండు వేసుకోవాలి. 250 గ్రాములు మొత్తం కలిసేటట్టు కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. చూడండి ముక్కలు చక్కగా ఎండాయి. ఇప్పుడు ఈ ముక్కలు మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొంచెం వేసి మెత్తగా పిండిలాగా పట్టుకుంటే పచ్చడి బాగుంటుంది. ముక్కలు ముక్కలుగా ఉంటే కొంచెం బాగుండదండి. మళ్ళా చింతపండు కూడా చూడండి చక్కగా నానింది కదా. ఈ విధంగా పట్టుకోవాలి టమాటాలు ఒక్కటే. ఇప్పుడు చింతపండు కూడా మిక్సీ పట్టుకోవాలి. రసం కాకుండా పై చింతపండు వేసి పట్టాలి. అయినా చింతపండుకి రసానికి సరిపోయిందండి. మెత్తగా పేస్ట్ లాగా పట్టి ఆ టమాటాల్లోనే వేసుకోవాలి. ఒక గ్లాసు 250 గ్రాములు కారం ఆ గ్లాస్ నిండా తీసుకున్నానండి. కొంచెం వేసాను. 1 స్పూను మెంతి పసుపు, టమాటాలు ఈ విధంగా పట్టి గిన్నెలో పోసాం కదా. చింతపండు కూడా ఈ విధంగా మిక్సీ పట్టి పేస్ట్ లాగా పోసుకోవాలి. కారం వేసాం కదా, ఉప్పు ఫస్టే వేసాము, పసుపు ఫస్టే వేసాము, 1 స్పూను మెంతి పసుపు వేసాము. ఇదంతా బాగా కలుపుకోవాలి. మీకు గ్రైండర్ ఉంటే చక్కగా గ్రైండర్లో వేసి తిప్పితే మొత్తం కలుస్తుంది. నేను మిక్సీలోనే పట్టి కలుపుతున్నానండి. ఈ విధంగా కలిపినా బాగుంటుంది, గ్రైండర్లో వేసినా బాగుంటుంది. ఇప్పుడు వెల్లిపాయలు 3 పాయలు తీసుకున్నానండి. 3 పాయలు పొట్టు లేకుండా ఒలిసి రెడీగా ఉంచుకోవాలి. నేను ఈ విధంగా పట్టానండి. ఎల్లిపాయలు అనేవి నలగలేదు. మీరు విడిగానే పట్టి వేయండి. ఆ విధంగా వేస్తే ఇబ్బంది అయిందండి. కొంచెం విడిగానే పట్టేస్తే మంచిగా నలుగుతాయి. కొన్ని పాయలు విడిగానే వేసేసాను. టమాటా పచ్చడి రెడీ అయిందండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సంవత్సరం పాటు చెక్కు చెదరకుండా అదే టేస్ట్ తోటి చాలా బాగుంటుంది. ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడల్లా తాలింపు పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొంచెం తాలింపు పెట్టుకుందాము. ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేశాక టమాటా పచ్చడి వేస్తే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. టమాటా పచ్చడి రెడీ అయిందండి.